నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో శ్రీవారి సేవకులకు ఘనంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ప్రకాశం జిల్లా సింగమనేనిపల్లిలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని తిరునాల తిప్ప కాశీనాయన ఆశ్రమంలో ఘనంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన. కాకినాడలోని వాసవి కన్యకా పరమేశ్వరి సమాజంలో అద్భుతంగా ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో విజయవంతంగా 360 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ హరినాథ్ బాబు పాల్గొని శ్రీవారి సేవ కోసం తిరుమలకు తొలిసారి విచ్చేసిన శ్రీవారి సేవకులకి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలు వివరించారు. ధ్యాన సాధనతో శ్రీవారి సేవకులు మరింత ఉత్సాహంగా స్వామి సేవ చేయగలరని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. వరంగల్ పట్టణంలోని రామ్కీ ఎన్క్లోవ్లో గల రామ్కీ కమ్యూనిటీ హాల్లో 41 రోజుల ధ్యాన శిక్షణ శిబిరం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 10వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎంఎల్ రాముచే ధ్యానము, సజ్జన సాంగత్యము నిర్వహించబడింది. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే మనసు, మనస్తత్వం గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ దాలియా, మాధురి దాలియా, దినేష్ దాలియా, డాక్టర్ ఉపేందర్, నాగరాజు, కుమారి, చంద్రమోహన్ 100 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. ఎవరి మనసు వారికి. సో ఇక్కడ అసలు సరైన సమస్య. సో మీరెవరు, ఏ మనస్తత్వం ఉన్న వ్యక్తి మీకు అర్థమైందా? ఇంట్లో ఏ మనస్తత్వంతో ఉంటున్నారు మీకు అర్థమైందా? మీ వృత్తి వ్యాపారాల్లో ఎలా ఉంటున్నారు మీకు అర్థమైందా? సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రకళ ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ధ్యానానికి సంబంధించి పలు అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. అంటే 10 సార్కి ఇంపార్టెంట్ పిఎంసి అన్నారు కాబట్టి, అంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఇంటికి తిరగాలంటే సార్లాగా ఓపిక, పట్టుదల ఇప్పుడు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు కదా. ఛానల్ ద్వారా అయితే ఒకతానే ఉంటూ పని చేసుకుంటూ అందరూ గుమ్మం లేకు పిఎంసి పోతేగిన ఎంతో మంది జ్ఞానాన్ని తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో సార్ పిఎంసి కావాలని కోరాడు. ఒకసారి పట్టుబట్టినాడు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 328వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామలక్ష్మి బుబ్బమ్మలు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ధ్యానం, ఆధ్యాత్మికకు సంబంధించి పలు అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎక్కువ వస్తప్పుడు ఆ దడి కొంచెం ఎత్తుంది మేడం. ఆ దడి కొంచెం ఎత్తుండి ఎట్లబ్బా ఎక్కేది, ఎగరాలని ఎక్కాడు ఎక్కడానికి అనుకొని దానికి దడికి 2 బక్కలు పెట్టినారు మేడం. ఆ బక్కలు కుడి చేతి ఒక బక్కలో చేయి పెట్టినా, ఎడమ చేతి ఓ బక్కలో పెట్టిన చెయ్య పెడతానే ఎడమ చేయి పెట్టిన బక్కలో నుండి పాము వచ్చి కాటేసింది మేడం. ఇక్కడ కాటేసింది. ఇంకొక పాము ఆ పక్కలో నుండి వచ్చి ఉట్ని ఇట్లా అన్నింది, వెళ్ళిపోయింది. బయటకు వచ్చినాను, ఇంకా నేను బతకను, చనిపోతాను, పాము కాటేసింది అని మా పిల్లలు చెప్పి ఏడుస్తానంట. ఏడుస్తా అంటే ఏం కాదు, నీకేమవుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు, నీకేం కాదులే అని గురువు చెప్తానండి మేడం నాకు.
ప్రకాశం జిల్లా సింగమనేనిపల్లిలోని సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం గురించి చక్కగా వివరించారు. ధ్యాన సాధనతో ఒత్తిడి తగ్గి ఉద్యోగ విధులను చక్కగా నిర్వర్తించగలరని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ధ్యానం నిర్విషయం మనసులో ఏ ఆలోచనలు లేదు, ఎవ్వరూ లేరు, ఖాళీ కావాలి, శూన్యము కావాలి, పరిశూన్యము కావాలి, మహాపరిశూన్యము కావాలి. శ్వాసధారను గమనిస్తూ ఉండండి. శ్వాసే గురువు, శ్వాసే మార్గము, శ్వాసే ప్రాణము, శ్వాసే జీవము. యోగ కర్మషు కౌశలం. ధ్యానం చేస్తే స్కిల్స్ పెరుగుతాయి, మైండ్ షార్ప్గా ఉంటుంది, బ్రెయిన్లో ఉన్న కోట్ల కొద్ది న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని తిరునాల తిప్ప కాశీనాయన ఆశ్రమంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PWF గ్లోబల్ వ్యవస్థాపకులు ప్రకృతి ఉమా మహేష్ పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. మనం సరికాని ఆలోచనలతోనే బాధలను అనుభవిస్తున్నామని తెలిపారు. పరనింద మహాపాపమని, ఎల్లప్పుడూ మంచి ఆలోచనలే చేయాలని సూచించారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరిబాబుతో కలిసి తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి జరిగే ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ధ్యానులను ఆహ్వానించారు. ఆత్మకూరు శ్రీ షిరిడి సాయి పిరమిడ్ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఇందులో 200 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఎవరో నన్ను చూసుకోవట్లేదు, ఎవరో నన్ను ప్రేమించట్లేదు, ఎవరో నన్ను సరిగా చూసుకోవట్లేదు అని నిందిస్తున్నావు అంటే నీ బుర్రలో సరికాని ఆలోచన, దానివల్లనే బాధపడుతున్నావు. బాధ అవతల వాడు ఇవ్వడం లేదు, నీకు నువ్వే నీ ఆలోచనల ద్వారా తెచ్చుకుంటున్నావు. పరనింద మహాపాపము. ఎంతమంది తెలుసండి ఇది? పరనింద మహాపాపము అని ఎంతమంది పాటిస్తున్నారు? ఒకరు ఇద్దరు, మధ్య సగం మంది ఆపేశారు. పరనింద మహాపాపము. లేదు పొద్దున్నే లేస్తేనే మనం నిందించాలి. ఎవరో ఒక నిందించాలి, మనకి నిద్ర పట్టదు, తిన్నది అరగదు. మనం నిజంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మొట్టమొదటగా ఇతరులను నిందించడం ఆపేయాలి. ఎప్పటి వరకైతే నా బాధకు ఇంకొకటి కారణం నిందిస్తూ ఉంటామో అప్పటి వరకు మన జీవితం బాగుపడనే పడదు. కాకినాడ జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి సమాజంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జ్ఞానదాత బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ధ్యానానికి సంబంధించి పలు అంశాలను తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇంటింట ధ్యాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా శివసాయి పిరమిడ్ సూర్యపేట ఆధ్వర్యంలో వాసవి టవర్స్ లో జ్ఞాన శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరిప్రసాద్ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో మనిషిలో కలుగు సానుకూల మార్పులను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 30 మంది వరకు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు.
భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మానవ జన్మకి ఇదైనా సాధ్యం, ఇదైనా గొప్పదైనా, ఇక నేను గొప్పగా నేను కరెక్ట్గా జీవించినాను అని కళ్ళు మూసుకొని హాయిగా ఉండొచ్చా, నిర్మలంగా ఉండొచ్చా, ఇక ఇంకా నేను లక్ష్యాన్ని ఛేదించినట్ట, లక్ష్యాన్ని చేరినట్ట చేరనట్ట అని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు నేనే ఆ లెవెల్లో ఉన్నాను, నేనుంటానని చెప్పలే, మళ్ళీ పొరపాటు నన్ను అనుకోతాను, నాకు మీ మీద ఆపాదించుకోకుండా నా మీద ఆపాదించుకుంటాను. ఇవన్నీ మంచి లక్షణాలన్నీ నాకు ఉన్నాయనుకో, ఈ లక్షణాలు చాలా ఇంకా ఏమైనా కావాలా? ఈ జన్మకు ధన్యమా? జన్మ ధన్యమేనా? ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. మనం చూసే దృష్టిని బట్టే సృష్టి ఉంటుందని తెలియజేశారు. బయట వ్యక్తులను కాదు, ముందుగా మనని మనం మార్పు చేసుకోవాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సహజ స్వరూపమే ఆనంద స్వరూపం. ఆత్మ యొక్క స్వరూపం ఏమంటే ఆనంద స్వరూపం. మరి ఆనంద స్వరూపమైన మనం ఎందుకు దుఃఖపడతాం? నేను శరీరం అనే భావంలో ఉండడం వల్ల, నేను శరీరం అనే భావంలో ఉండడం వల్ల, ఆ నేను శరీరం అనే భావంతో ఉండి ఈ మనసు మనల్ని శరీరానికి లింకు చేస్తానే ఉంది. ఆ శరీరం నేననే భావంలో మనసు ఉండడం వల్ల ఈ శరీరం గురించి ఎవరైనా ఇంత మాట మాట్లాడినా, కనీసం ఈ శరీరానికి పెట్టిన పేరు ఇంత తీసినా ఏమంటుంది? విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం 3 కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 11వ రోజు విజయవాడలోని గుణదల శివాలయం వద్ద శాకాహార ర్యాలీ ప్రారంభించి రైల్వే వంతెన, ఊర్మిళా నగర్ పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకాలను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ప్రజల్లో శాకాహారంపై చక్కటి అవగాహన కల్పించారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏ జంతువులు కూడా, ఏ లోక జంతువులు కూడా ఆహారం కోసం, వ్యాపారాల కోసం లేదని ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మిత్రులారా. అలాగే ఈ ర్యాలీలో అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. జై శాకాహార ర్యాలీకి, జై శాకాహార ర్యాలీకి, తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని ఆర్టీసీ బస్టాండ్లో తిరుపతి జిల్లా ఆర్టీసీ మేనేజర్ మంగమ్మ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రవిరాజు, విజయలక్ష్మి పాల్గొని ఆర్టీసీ సిబ్బంది ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఏ ఆలోచన వద్దు, ఆలోచనల కట్ చేస్తూ సహజంగా మన లోపలికి వెళ్తున్నటువంటి గాలిని గమనించడమే ధ్యానం. ఎంత భాగ్యమో ధ్యానం చేయడం. శ్వాసని గమనించాలి. శ్వాసని గమనిస్తూ సహజంగా జరుగుతున్నటువంటి పిఎస్ఎస్ఎం మహోతార్ ఫౌండేషన్ నిర్వహణలో రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం అన్మాస్పల్లిలోని మహేశ్వర మహాపిరమిడ్లో ఆగస్టు 16, 17వ తేదీల్లో 2 రోజుల సంగీత ధ్యాన యజ్ఞం, సమగ్ర స్వాస్థ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్, మహోతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాస్టర్ రంగనాథ్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివప్రసాద్ పాల్గొని జ్ఞాన సందేశాలు ఇవ్వనున్నారు. అలాగే ప్రత్యక్ష సంగీత ధ్యానము, సీనియర్ మాస్టర్ల సందేశాలు, పుస్తకావిష్కరణ, అతిథుల సన్మానాలు, అనుభవాలు పంచుకోవడం, పత్రిజీ ప్రబోధాల వంటి పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.